రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 2 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో రేపట్లోగా వర్షాకాలం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు చెప్పారు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వానలు కురిశాయి. రోడ్లపై వరద నీరు చేరి ఇబ్బందులకు గురయ్యారు జనం. రేపటిలోగా రాష్ట్రంలో మాన్సూన్ సీజన్ ప్రారంభం కానుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించాయని చెప్పారు. మహారాష్ట్రలోనూ కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయన్నారు. ఇక ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఒక మరుత్వాడ మీద ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల్ ఈ పరిసర ప్రాంతాలతో పాటుగా రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈ సమయంలో సోయింగ్ చేయడం వల్ల దాదాపుగా వచ్చే 13వ తేదీ నుంచి కొద్దిగా వర్షం అనేది తగ్గుతుంది కాబట్టి విత్తనాలు చెదిరిపోవడం కానీ ఇవన్నీ కూడా లేకుండా ఎక్కువగా మొలకెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. దీంతో పాటుగా మనకి ఋతుపవనాలు కూడా సకాలంలో రావడం, సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ సంవత్సరం ఆశాజనకంగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. రేపు హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ సిటీతో పాటు శివార్లలో జిల్లాల్లో వర్షం కురిసింది. సాయంత్రం నగరమంతా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కేపీహెచ్పీ, జేఎన్టీయూ, బీహెచ్ఈఎల్, ఆర్సీపురం, పటాన్చెరు, అమీన్పూర్, మీర్పేట్, బడంగ్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట, మాదన్నపేట ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. సుచిత్ర, కొంపల్లి, బహదూర్పల్లి, గండిమైసమ్మ, దుండిగల్, జీడిమెట్ల ప్రాంతాల్లోనూ వర్షం పడింది. నిర్మల్ జిల్లాలోని ముధోల్లో భారీ వర్షం పడింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిటీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. సిబ్బంది అందరూ ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.